బాలకృష్ణకి అమావాస్యకి, పౌర్ణమికి తిక్కలేస్తూ ఉంటుంది. ఎందుకంటే అతనికి పిచ్చి. అది మనం అంటుంది కాదు. తనకి తనే సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. తనకి పిచ్చి ఉందని చెప్పని సర్టిఫికేట్ తెచ్చుకొని హత్యాయత్నం కేసు నుంచి బయటపడ్డాడు. బయటపడిన తర్వాత ఆ పిచ్చి ముదరలేదు, పిచ్చి కుదిరింది అని మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని ప్రజలకు చూపించాడంటే చూపించలేదు. కానీ పిచ్చి ఉందనేటువంటిది మాత్రం సర్టిఫికేట్ ప్రపంచం మొత్తానికి తెలుసు. అది మళ్ళీ ఇప్పటి వరకి ఒకసారి గుర్తు చేద్దామని చెప్పని ఈ ప్రయత్నం. ఎందుకంటే ఒక ఎంత అమానుషంగానంటే అసలు ఒక సభ్యత గాని, ఒక సంస్కారం గాని ఏమీ లేకుండా ఆ నత్తి నత్తి మాటలతో ఎంత దారుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారంటే మట్టిలో పాతేయాలంట. మట్టిలో పాతేయాలనే అన్నంత కక్ష, క్రౌర్యం, అనాగరికం ఇవన్నీ గనక మీకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి ఉండుంటే ఈ మట్టిలో పాతేయబడినటువంటి ఆ చరిత్ర మళ్ళీ ఇవాళ నువ్వు ఇలా మాట్లాడేందుకు కూడా నువ్వు బహుశా ఉండేవాడివి కాదేమో. ఇది ఆ రోజున జరిగినటువంటిది. కానీ ఆ పెద్దాయన ఒక మానవతావాది. ఒక భోళా మనిషి. ఆ భోళా శంకరుడి దగ్గరికెళ్ళి నీ కుటుంబ సభ్యులు, నీ బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నీ సోదరి పురంధేశ్వరి, అదేవిధంగా చొరవ తీసుకొని ఎన్టీఆర్ భార్యగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినటువంటి లక్ష్మీపార్వతి గారు, వీళ్ళందరూ కూడా ప్రాధేయపడితే ఆయన పెద్ద మనసు చేసుకొని ఆ బోడా శంకరుడు ఆ రోజున ఈ వ్యవహారాన్ని చూసి చెండప్పుడు వదిలేసినట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఆయనే గనక ఒక అంది వచ్చిన అవకాశం ఇది. ఈ వీళ్ళ పీచమణి చేయాలి. ఈ ప్రత్యర్థుల సంగతి అంతు చూడాలి అని అని గనక మీలాగా ఒక సంకుచిత తత్వంతో నారా చంద్రబాబు నాయుడు గారిలాగా ఒక దుర్మార్గపు ఆలోచనతో కనుక చేసి ఉంటే ఈ చాప్టర్ ఆ రోజునే క్లోజ్ అయిపోయింది. ఇది చాలా మందికి తెలిసిన సంగతే కానీ ఇంత అమానుషంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇతగాడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ఆ సంఘటనను ఒకసారి గుర్తు చేసుకొని ఆ రోజు మరి ఇంత దారుణంగా, ఇంత అమానుషంగా, ఇంత కఠినంగా రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించి ఉంటే పరిస్థితి ఏమయ్యేది అనేటువంటి దాన్ని గుర్తు చేయడం కోసమనే మళ్ళీ ఇవాళ మనం దీని గురించి ఒకసారి అనివార్యంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు జూన్ 3వ తేదీ 2004వ సంవత్సరం 8:50 బాలకృష్ణ జూబిలీ హిల్స్ గృహంలో తుపాకుల మోత వినిపించింది. ఆ తుపాకుల మోతకి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా విస్తుపోయారు. కొంచెం సేపటికి తెలిసింది ఏమిటి అన్నట్లయితే బాలకృష్ణ తన దగ్గరికి వచ్చినటువంటి నిర్మాత ఈ బెల్లంకొండ సురేష్ని, అదేవిధంగా జాతకాలు చెప్పేటువంటి జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిని వాళ్ళిద్దరి మీద కూడా పిస్టల్తో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల వ్యవహారంలో అడ్డం వచ్చినటువంటి ఆయన భార్య వసుంధర గారికి కూడా గాయాలయ్యాయి. పిస్టల్తో కాల్పులు జరిగినప్పుడు అది సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల అతడి చేతికి కూడా గాయాలయ్యాయి అనేటువంటిది అప్పుడు జరిగినటువంటి సంఘటన. వెంటనే హుటాహుటిన ఈ బాధితులు ఇరువురు కూడా దగ్గర ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించబడ్డారు. ఆ తర్వాత తేరుకున్నటువంటి బాలకృష్ణ తనకి ఆ రోజున పరిచయస్తులో ఉండబట్టి కేర్ హాస్పిటల్లో, బంజారా కేర్ హాస్పిటల్లో అతను జాయిన్ అయ్యాడు. ఇదంతా కూడా ఒక్కసారిగా వ్యవహారం భగ్గుమంది. ఆ తరిమిల ఈ సత్యనారాయణ చౌదరి, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి కుమారుడైనటువంటి శ్రీనివాసు ఆ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. తన తండ్రిని, నిర్మాత బెల్లంకొండ సురేష్ని వీళ్ళిద్దరిని కూడా హతమార్చడానికి బాలకృష్ణ కుట్ర చేశాడు అని చెప్పాను. దాన్ని ఆ రోజు క్రైమ్ నెంబర్ 168/2004 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా అక్యూజ్డ్ నంబర్ 1 గా బాలకృష్ణ, అక్యూజ్డ్ 2 గా వసుంధర, అక్యూజ్డ్ 3 గా బాలకృష్ణ పర్సనల్ డ్రైవర్ అయినటువంటి కనకరాజు, వీళ్ళ ముగ్గురిని కూడా ఆ కేసులో చేర్చారు నిందితులుగా. చేర్చిన తర్వాత దీనికి దాదాపుగా ఒక 30 మంది సాక్షులు పోలీసులతో సహా, అంటే దర్యాప్తు హుటాహుటిన ఇంటికి వెళ్ళడం, ఆ ఇంట్లో దర్యాప్తు చేయడం, కొన్ని ఆధారాలు సేకరించడం,
ఇవన్నీ కూడా ఆ రోజున ఉన్నటువంటి బయట ప్రపంచానికి తెలుసు. మొత్తంగా కూడా పత్రికల్లో చాలా ప్రముఖంగా ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి కథనం అయింది. అయితే ఇతన్ని ఆ రోజు పోలీసులు ఆహ్, కేసు నమోదు చేసి ఐపీసీ సెక్షన్ 307, సెక్షన్ 202, సెక్షన్ 34 అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 120 సెక్షన్ 25 అండ్ 27 కింద ఈ కేసులని నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఇతనికి వెంటనే ఏం చేశాడంటే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి ఆ రోజున రిమాండ్ విధించడం అనేటువంటిది జరిగింది. రిమాండ్ విధించిన తర్వాత దీన్ని అతను అరెస్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా మతిస్థిమితం లేదని చెప్పని కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కేర్ ఆసుపత్రిలో జాయిన్ అవటమే కాకుండా మతిస్థిమితం లేదని ప్రభుత్వ దాన్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి అంటారు. ఆ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఇతను ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఇతడు ఒక మానసిక రోగి, ఇతను పిచ్చివాడు, మతిస్థిమితం లేదు అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాడు. ఇదైన తర్వాత ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి వెళ్ళి ప్రాధేయపడ్డారు, వేడుకున్నారు. ఏదో రకంగా తమ కుటుంబంలో ఇదొక పెద్ద షాక్ అది, కాబట్టి కాపాడండి అని చెప్పని ప్రాధేయపడ్డారు. అదేవిధంగా మరొక వైపు లక్ష్మీ పార్వతి గారు కూడా బాలయ్య చాలా మంచివాడు, అమాయకుడు, అతనికి ఏం తెలియదు, ఏదో రకంగా అతన్ని కాపాడి వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు ఆయన్ని కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పని ఆవిడ కూడా అంటే ఆ పెద్ద ఆయన ఆ బోళా మనిషి సరే చూద్దాం అని చెప్పి అన్నాడు. అయితే ఆయనకే గనక కసి, కక్ష, కార్పణ్యం దొరికి వచ్చిన అవకాశం అని చెప్పని అనుకుంటే, చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఉంటే ఆ కేసును మరింత జటిలం చేసి ఖచ్చితంగా అతని చాప్టర్ని ఈ రోజున బాలకృష్ణ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మట్టిలో కలిపేయాలి అని అనుకుంటున్నాడు, నిజంగా మట్టిలో కలిపేయగలిగేది ఇది వీళ్ళ వల్ల కాదు, కానీ ఆయన వల్ల అవుతుంది ఆయన తలుచుకుంటే. ఆ రోజునే వీళ్ళని మట్టిలో కలిపేసేసేటువంటి వాడు, కానీ ఆయన మనస్తత్వం రాక్షస మనస్తత్వం కాదు. తన దగ్గరికి శత్రువులైనా సరే శరణజొచ్చి వెడితే వాళ్ళని క్షమించేటువంటి ఒక ఔదార్యం ఉన్నటువంటి వ్యక్తిత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని ఈ తెలుగునాట ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అప్పుడు వెంటనే హుటాహుటిన ఏం చేశారంటే సినిమా రంగంలో ఉన్నటువంటి సినిమా రంగంలో పెద్దలందరూ రంగంలోకి దిగి వీళ్ళని ఏదో విధంగా సయోధ్య కుదిర్చి రాజీ చేశారు. ఈ రాజీలో ఆనాటి పెద్ద మనిషి రామానాయుడు గారు వెంకటేష్తో 2 సినిమాలు ఫ్రీగా చేయించి పెడతానని చెప్పని బెల్లంకొండ సురేష్కి హామీ ఇచ్చారని, దరిమిలా అతను మిగతా బెనిఫిట్స్తో పాటు ఓకే అన్నాడని చెప్పని అంటారు. ఆ విధంగానే రాజీ కుదిరిందనేటువంటిది సినిమా రంగంలో చెప్పుకునేటువంటి ఒక వార్త. కాగా ఫిబ్రవరి 2005 మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 593/2014 నంబర్ కింద ఈ కేసుని టేకప్ చేశారు. అయితే ఇందులో 34 మంది సాక్షులు ఉన్నారు, ఎంక్వైరీ చేసిన పోలీసులతో సహా. ఈ సాక్షులందరినీ కూడా వీళ్ళు మేనేజ్ చేశారని చెప్తారు. ఫలితంగా ఏమైందంటే సాక్ష్యాలు లేకపోవటం వల్ల ఈ కేసుని కొట్టేసేసారు. కొట్టేసిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే జూన్ 3వ తారీఖు 2014 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాలకృష్ణ సోదరుడు ఈ చౌదరి, ఎవరైతే సత్యనారాయణ చౌదరి, బెల్లంకొండ సురేష్, వీళ్ళిద్దరూ కూడా బాలకృష్ణ మీద కత్తితో దాడి చేయకపోతే అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పని బాలకృష్ణ కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఫలితంగానే ఈ సంఘటన జరిగిందని అతను కంప్లైంట్ ఇస్తే 177/2004 కింద దీన్ని నమోదు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈలోగానే మళ్ళీ కొంతమంది పెద్ద మనుషులు రంగంలోకి దిగి ఆ కేసును వాపసు తీసుకునేటట్టుగా చేశారని చెప్పని అంటారు. ఈ రకంగా బాలకృష్ణ ఆ రోజున పిచ్చివాడని చెప్పని తెచ్చుకున్నటువంటి సర్టిఫికెట్లు కూడా చాలా క్లియర్గా మీకు ఈ రోజున చూపిస్తున్నాం. మరి ఈ రకంగా ఆ రోజున ఆ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి దయతో నువ్వు బయటపడి
ఇవాళ ఆయన కుమారుడి మీద ఇంత దారుణంగా, ఇంత అమానవీయంగా అవాకులు, చెవాకులు పేలుతున్నావంటే, నీకు కనీస సంస్కారం అంటే మానసిక మన స్థిమితం లేకపోతే లేకపోయింది గాక, కానీ ఎన్టీ రామారావు గారి కుమారుడిగా కూడా కనీస సంస్కారం కూడా లేకుండా అచ్చం భావమరిదమైపోయావు గానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక తోబుట్టువుగా, తోడబుట్టిన వాడిగా ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా బహుశా పుణికిపుచ్చుకున్నావనేటువంటి అనుమానం ఇవాళ నీ ప్రసంగాలు, నీ స్టేట్మెంట్‌లు, నీ తిట్లు ఇవన్నీ విన్న తర్వాత అనిపిస్తా ఉంది. సరే పోనీ పిచ్చోళ్ళే అని చెప్పని సరిపెట్టుకుందాం అని అంటే కూడా, పిచ్చివాడైనా సరే అంత కర్ణ కఠోరమైనటువంటి పదాలు వినడానికి చాలా బాధాకరంగా అనిపించి, నీ వ్యవహారాన్ని ఆ తర్వాత ఒకసారి గేటుకు కారు వేగంగా ఎళ్లి గేటు గుద్దేసేసాడు. ఇలాంటివి అతనికి చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే, ఈ సంఘటన జరిగిన తర్వాత ఇతని ఇంటి వాచ్‌మ్యాన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ వాచ్‌మ్యాన్ ఎందుకు మరణించాడో, అతనిది సహజమైన మరణమా? అసహజమా? ఇది ఏంటనేది కూడా అది కూడా గప్చిప్. ఆ రహస్యం కూడా రాలేదు. ఇన్ని రకాలుగా మర్డర్‌లకి, వాటికి వీటికి పాల్పడిన మీరు, ఎదుటి వాళ్ళ మీద హంతకులని లేకపోతే ఆ హత్య చేయించాడని, ఈ హత్య చేయించాడని అవాకులు చవాకులు పేలుతారు. నిజానికి జరిగినటువంటి హత్యలు ఇవి. గ్యా సినిమా రంగంలో ఉన్నటువంటి సీనియర్‌లు చాలా మందికి కూడా ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో కూడా తెలుసు. మీరు ఇటువంటి విషయాలు మాట్లాడితే ఎలా? ఇది ఇవాళ అందుకనే ఇతగాడి యొక్క పిచ్చి ప్రేలాపనల్ని సంస్కారులు చాలా అసహించుకుంటున్నారు ఇవాళ అతను మాట్లాడిన మాటలని. దానికోసం అని చెప్పనే ఆలోచించగలిగిన వారు నాగరిక ప్రపంచం ఒకసారి ఈ పిచ్చి వాళ్ళని ఏం చేయాలి? ఈ పిచ్చి వాళ్ళను ఉపయోగించుకొని క్రూర పరిహాసంతో ఆనందపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలి? ఆలోచించండి.